దీంట్లో 46 అంటే 46 కదండి. ఈ 46లో 23 ఏమో మన తల్లి దగ్గర నుంచి వస్తాయి, 23 ఏమో తండ్రి దగ్గర నుంచి వస్తాయి. 23 కలిస్తే 46 క్రోమోజోమ్స్ అవుతాయి. ఇప్పుడు మనకి మెండల్ గా తీసుకున్నట్లయితే ఇది ఏ స్టేట్ లో ఉందండి? హోమోలాగస్ స్టేట్ లో ఉంది. ఇది కూడా హోమోలాగస్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు గ్యామెట్ రెండిట్లో ఏది వచ్చినా ఒకటే, అంతే కదండి. అదే హెట్రోలాగస్ స్టేట్ లో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు గ్యామెట్ ఇక్కడ పొడవు, ఇదేమో పొట్టి గ్యామెట్. ఇది హెట్రోలాగస్ స్టేట్ లో ఉంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాం. కానీ హోమోలాగస్ స్టేట్ లో ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి? పొట్టి జన్యువు. వీటిని ఏమంటాం? గ్యామెట్స్. సరే, దీన్ని సంగ్రహీకరణ చేస్తే ఏమొచ్చిందండి? క్యాపిటల్ టి స్మాల్ టి. ఇది ఏ మొక్క అంటే పొడవు మొక్క. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక పొడవు మొక్కని పొట్టి మొక్కతోటి సంకరీకరణ చేసినప్పుడు F1 తరంలో పొడవు మొక్క వచ్చింది. ఇప్పుడు రెండిట్లో ఏది బహిర్గత లక్షణం, ఏది అంతర్గత లక్షణం అంటే ఏదైతే F1 తరంలో బయటపడిందో అటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం, ఏదైతే F1 తరంలో బయటపడలేదో అటువంటి లక్షణాన్ని అంతర్గత లక్షణం. అంటే బహిర్గత లక్షణం అంటే రెండు లక్షణాలు తీసుకుని ఆ రెండు లక్షణాల్లోనే మనం బహిర్గత అంతర్గత చెప్పొచ్చు. ఇప్పుడు పొడవు మొక్కని పొట్టు మొక్కలోని తీసుకున్నాడు. ఈ పొడవు పొట్టిలో ఏది బహిర్గతం అంటే పొడవు బహిర్గతం. ఎందుకు అంటే F1 జనరేషన్ లో బయటపడింది. సరే, ఇంకా బయట పడనటువంటి లక్షణం ఏంటి అంటే పొట్టి మొక్క అనేది అంతర్గత లక్షణం. ఈ విధంగా ఆయన బహిర్గత లక్షణాన్ని అంతర్గత లక్షణాన్ని చెప్పారు. సరే, ది లా ఆఫ్ సిగ్రిగేషన్ లో కనుక చూసినట్లయితే అలాగే అదే విధంగా లా ఆఫ్ డామినెన్స్. ఇప్పుడు ఈయన ఏక సంకరీకరణ అంటే ఒక లక్షణానికి సంబంధించి దాని యొక్క పరస్పర వ్యతిరేక రూపాలు అధ్యయనం చేయటాన్ని ఏక సంకరణ అంటారు. సరే, లక్షణం ఏంటి? ఇక్కడ మనం వాటి యొక్క సైజు చెప్తున్నాం. అది పొడవా పొట్ట.